నేను 35-36 సంవత్సరాల నుంచి అన్న కేశవరావు గారిని ఎరుగుదును. తర్వాత వేదికను అలంకరించిన ఎంపీ రవి గారు, మరి పుస్తక రచయిత ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు. నేనేదో 2 మాటలు మాట్లాడిపోదాం అనుకున్నా కానీ మరి గురుతుల్యులు పెద్దలు కేశవరావు గారి పాదాభివందనాలు చేసి వారికి డిఫర్ అయ్యి నాలో మనసులోని మాట మాట్లాడడానికి ధైర్యం చేస్తున్నందుకు వారు నన్ను క్షమించాలని మరి నేను ఫస్ట్కు వారికి దండం పెట్టి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన విషయం. ఇదైతే ప్రొఫెసర్ లక్ష్మణ్ అంటే నాకు చాలా ప్రియుడు. అతను ఎంత సౌమ్యుడో, ఎంత నెమ్మదిగా ఉంటాడో, ఎంత శాంతంగా ఉంటాడో, అంత లోతైన ఆలోచన కలిగిన వ్యక్తి అతను. మనం అంటాం కదా, సూర్యుని కిరణాలు చేరని తోట కూడా ఇటువంటి ప్రొఫెసర్ల ఆలోచనలు వెళ్తాయి. కాబట్టి ఆ ప్రొఫెసర్ ఎంతో ఆలోచించి మదన చేసి ఎట్లయితే భగవద్గీత అన్ని శాస్త్రాలకు ఒక గ్రంథం చిన్న పుస్తకం సారాంశము, అట్లనే ఈ పుస్తకం కూడా మొత్తం రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను మన ముందు ఉంచేటువంటి ఈ చిన్న పుస్తకం. ఇందులో ఆర్టికల్ 14, 15, 16, తర్వాత 17, అలానే మా ఆర్టికల్ 38, 46, తర్వాత 243D6, 243T6 లోకల్ బాడీల ఎలక్షన్స్ శాసనబద్ధంగా చెంది ఉండే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం అన్నాడు. అంటే ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీలో కుంటోడైనా గుడ్డోడైనా చదువు వచ్చినోడైనా ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా ఆస్తి సమానంగా తండ్రి పంచేస్తాడు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యములో ప్రతి ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం ఉండాలా. జ్యుడిషియరీలో ఉండాలి, ఎగ్జిక్యూటివ్లో ఉండాలి, లెజిస్లేషన్లో ఉండాలి, ఎకనామిక్లో ఉండాలి, ఎంప్లాయ్మెంట్లో ఉండాలి. అన్ని రంగాలలో కూడా మన హక్కు అది. ఇది భిక్ష కాదు, లేకపోతే రిజర్వేషన్స్ కాదు. ఇది కులగణన రిజర్వేషన్ల కాదు, ఇది కులాల ప్రాతినిధ్యం. కులాలకు ప్రాతినిధ్యం ఇవ్వడానికి శాస్త్రీయ అవగాహన. దీనికి ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు మనకు స్వాతంత్రం రాకముందు ఎట్లా కొంతమంది కబంధ హస్తాలలో ఈ యొక్క మొత్తం భూములు ఉన్నాయి, పదవులు ఉన్నాయి అని రాసుకుంటూ వచ్చినాడు. ఆ 14 సంస్థానాలలో ఒకరికి ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి. ఆ అన్ని వేల ఎకరాలు ఉండి వాళ్ళ ఆధిపత్య కులాలు ఉండి వాళ్ళ దగ్గర బానిస బతుకులు మన వాళ్ళు ఎట్లా బతికినారు. దాని తర్వాత మరి బ్రిటిష్ పాలనలో కానీ, తర్వాత అంతకంటే ముందు తురుష్కుల పాలన కానీ వాళ్ళే మధ్యవర్తులు, వాళ్ళే దళారులు, మనం చేసేవాళ్ళము, కుల వృత్తుల వాళ్ళము. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గ్రామ పంచాయతీ సిస్టమ్ వచ్చినా కూడా అన్ని గ్రామాలు వాళ్ళే, అందరి ఎమ్మెల్యేలు వాళ్ళే, అందరి ఎంపీలు వాళ్ళే, ప్రజా పాలకులు వాళ్ళే, ఇండస్ట్రీస్ వారే, బిజినెస్ వారే, అన్ని వాళ్ళే. దాని తర్వాత ఇంకొకటి చిన్న ఉదాహరణ ఇచ్చినాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1987లో 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది? 19 మంది. అంటే మనం కిందగా దిగజారిపోతున్నామా, అభివృద్ధి చెందుతున్నామా, చైతన్యం పొందుతున్నామా, చైతన్యహీనలం అవుతున్నామా? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది చాలా చక్కగా ఈ పుస్తకంలో విశదీకరించినారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మొత్తం ఇక్కడ ఉన్న మన ఇండస్ట్రీస్ కానీ, ఎకనామీ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ అంతా రాసినారు. కులగణన అనేది రాజ్యాంగం యొక్క అసలు మోస్ట్ మౌలికమైన విషయము. కులగణన జరగాల. ఎందుకు జరగాల? ఒక మనిషికి ఎక్కడ ఏం రోగం ఉంది, ఏ పార్ట్ వీక్ ఉంది, ఏ పార్ట్కి మనకు ట్రీట్మెంట్ చేయాలా అనేది అవసరము. ఇప్పుడు ఈ సమాజంలో అందరం మనం చెట్ల లాంటి వాళ్ళము. ఒక 100 చెట్లకు 10 చెట్లకే మంచిగా నీరు, నారు, ఎరువు, పెస్టిసైడ్స్ అవన్నీ వేస్తే ఆ 10 చెట్లలే బలంగా ఉంటాయి, ఫలాలు ఇస్తాయి. కానీ మిగతా వాటికి కూడా సరి అయిన పోషణ లేకపోతే అవి ఏం ఫలాలు ఇవ్వవు. అయినా కూడా బీసీలు ఎవరైతే ముఖేష్ అంబానీ ఎంత ఇంపార్టెంటో చిన్న జాతి కూడా అంతనే. మనం మానవులమయ్యా, మనం మనుషులం. అది మనుషులం అంటే ఈక్వల్ రైట్ ఉంది, ఈక్వల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఈక్వల్ మేధోడు ఉంది, ఈక్వల్ అన్నీ ఉన్నాయి. కానీ ఈ యొక్క దోపిడీ ప్రపంచంలో మనం అణగారిపోయి ఉన్నాము, వాళ్ళు దోచుకుంటున్నారు. ఇప్పుడు ఈ కులగణన అనేది ఒక పెద్ద ప్రాముఖ్యత.
మనకు 1871కి వెళ్ళి 1931 వరకు కులగణన జరిగింది. మనం 1902లో సాహు మహారాజ్ 50% రిజర్వేషన్స్ ఇచ్చినారు. అప్పుడే పెద్ద గందరగోళం అయింది. ఫార్వర్డ్ క్లాసులు మాకు కూడా రిజర్వేషన్స్ కావాలని ఒక ప్రతినిధి పెట్టినారు అప్పుడు. సో ఇప్పుడు కూడా మన యొక్క ప్రాతినిధ్యం ప్రకారం మనకు వస్తే అగ్ర కులాల వాళ్ళ రిజర్వేషన్స్ కావాలనే స్థితికి మనం తేవాల్సిన అవసరము ఈరోజు ఉంది. తర్వాత ఈరోజు మౌలికమైన డిఫరెన్స్ నాకు అన్న కేశవరావుకి ఏంటంటే, ఇప్పుడు కులాలకు ఇబ్బంది లేదు. ఈ విషయం ఇట్లనే నార్త్ ఇండియాలో నేను నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ చైర్మన్గా వర్గీకరణ జరగాల, ఈ యొక్క రిజర్వేషన్స్ ఫలాలు అట్టడుగు వర్గాల వారు కూడా చేరాలా అని నేను ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు నార్త్ ఇండియాలో ఒక పెద్ద నాయకుడు, మీరు బీసీ కమిషన్ చైర్మన్గా కులాలను విభజించి కులాలలో చిచ్చు పెట్టదలుచుకున్నారా అని అడిగాడు. అట్లనే జాట్లని కూడా నేను హియరింగ్ చేసినప్పుడు కూడా మీరు జాట్లని రిజర్వేషన్స్ మీకు ఇస్తారా అని అడిగాడు. అంటే మీరు వచ్చి మీరు సాక్ష్యం చెప్పండి అని అంటే, నాకు జాట్లే కావాలి, బ్రాహ్మణులే కావాలి, బల్యాలే కావాలి, బీసీలే కావాలా, నేను వచ్చి ఎట్లా చెప్తా జడ్జి గారు అని అన్నాడు. అంటే మన అడ్వాన్స్ చెందిన కులాలు వాళ్ళ లాభానికే చెందుకుంటాయి, కానీ అట్టడిగిన వాళ్ళ లాభం మాత్రం చూడరు. నేను ఆ రోజు ఏమన్నానంటే, మీరు మా బీహార్లో ఉత్తరప్రదేశ్లో మీరు రాజ్యాధికారం ఉంది కదా, మీరు మీ బీసీ యొక్క వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు కదా, మీరు మీటింగ్ పెట్టుకున్నారు కదా ఢిల్లీలో, ఈ కుల విభజించకూడదని, మీరు నెక్స్ట్ ప్రభుత్వంలో మీకు ఉండదు, మీరిద్దరు ఓడిపోతారు, బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళని అతులకు చేర్చుకొని మిమ్మల్ని రాజ్యాధికారానికి దూరం చేస్తారు. అట్లనే జరిగింది, బీహార్లో జరిగింది, యూపీలో జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా నేను ఏమంటున్నా అంటే, ఇది అసాధ్యమైన కాదు. కులగణన సమగ్రమైన కులాల గణన జరిగినప్పుడు మనము వర్గీకరణ చేసుకోవడానికి చాలా సులభమైన నేను రికమెండ్ చేసినప్పుడు కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంది. ఇప్పుడు బీహార్లో చేసినారు కదా, 63% 1% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. 63% 60% ఒట్టి బీసీలో ఉన్నారు. సో ఇక్కడ కూడా 52 కాదు, దాదాపు 60% తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉంటారు. కాబట్టి బీసీ కులగణన ఎట్లా చేయాలంటే ఒక సమగ్రమైన సర్వే, అంటే అతనికి ఇల్లు ఉందా, ఇల్లు లేదా, చదువు ఉందా, చదువు లేదా, ఉద్యోగం ఉందా, గుడిసె ఉందా, లేకపోతే అతను మనకు ట్రైబ్స్ ఉన్నారు, డినోటిఫైడ్, నామడిక్, సెమీ నామడిక్, విముక్త జాతులు ఉన్నాయి, భిక్షాటన చేసే ఉన్నాయి, దేశాటన చేసే జాతులు ఉన్నాయి, మన ఊళ్ళల్లో పిచ్చకుంట్ల, దాసరి, దమ్మరి, కుమ్మరి ఎన్నో కులాలు ఉన్నాయి. ఆ కులాలకు వాళ్ళకు విద్య ఎంత, ఎకనామిక్ ఎంత, భూమి ఎంత, ల్యాండ్ ఎంత, మొత్తం నీకు ఒక 100 పాయింట్స్ పెట్టుకోండి. 100 పాయింట్స్ పెట్టుకొని 10 వర్గాలు చేయండి. సో ఈ 10 పాయింట్లకు వచ్చిన వాళ్ళంతా వాళ్ళ జనాభా ప్రాతిపదికగా అన్ని వ్యవస్థలలో వాళ్ళకి ఇచ్చే వాటా వాళ్ళకి ఇవ్వాలి. అలానే 10 కాకుంటే ఆల్రెడీ మన దగ్గర 5 వర్గాలు ఉన్నాయి. 5 వర్గాలే ఉండి మనకేమైనా చిచ్చు ఉందా? ఇప్పుడు చిచ్చు ఏం లేదు, కలిసే ఉన్నాం కదా. తెలంగాణలో, ఆంధ్రాలో అన్ని 5 వర్గాలు ఉన్నా కూడా కలిసే ఉన్నాం కదా. నార్త్ ఇండియాలో ఓన్లీ 11 రాష్ట్రాలనే వర్గీకరణ ఉంది. 11 రాష్ట్రాల్లో అందులో సౌత్ ఇండియాలోనే వర్గీకరణ ఉంది. సౌత్ ఇండియాలో కులాల పంచాయతీ ఏం లేదు, నార్త్ ఇండియాలో వర్గీకరణ లేదు. కాబట్టి దేశమంతటా, ఈరోజు భారతదేశం అంతటా ఇక్కడ వర్గీకరణ జరగాల. మేమెంతో మాకంత, జూలూరి గౌరీశంకర్ రాసినారు, మేమెంతో మాకంత వాటాని. అది కాంచరాం ఎప్పుడో అన్నాడు, మేమెంతో మాకు వాటాన్ని, జిన్కి జితనా సంఖ్య హై ఉనికి ఉతనా హిస్సాదారి అని. అది మన భారత రాజ్యాంగం యొక్క, మన ప్రజాస్వామ్యంలో మన హక్కు అది. కాబట్టి ఆ హక్కు సాధించుకోవడానికి ఈ కుల గణన జరగాల, అన్ని కులాల గణన జరగాల. జరిగి అందరికి ఈరోజు న్యాయస్థానాలలో న్యాయం జరుగుతలేదు. ఎందుకు జరుగుతలేదు? ఇప్పుడు ఈరోజు అయితే నేను జడ్జిమెంట్ ఇచ్చినారో, ఆ రిట్ పిటిషన్ నేను 2019లో రాశాను. నా కొడుకు రామచంద్ర గౌడ్, ధర్మేష్ జైస్వాల్ వాళ్ళు వేసినారు ఆ కేసు. సో నిన్న అందులో కులగణన మన బీసీ మొత్తం ఏదైతే ట్రిపుల్ టెస్ట్ ఉందో, బీసీ యొక్క కంప్లీట్గా సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంతనో నిర్ణయించి 3 నెలల లోపల జరపాలని నిన్న ఆర్డర్ ఇచ్చినారు. అట్లనే బీహార్ గవర్నమెంట్ కూడా కులగణన చేసి దానికి 45% నుంచి మనకు బీసీలకు 63%, 65% రిజర్వేషన్ చేసినారు. దానికి కులగణనకు ఇంటర్ఫియర్ కాలేదు. కానీ
ఫైనల్ దాని మీద కానేది, కానీ రిజర్వేషన్స్ పెంచినందువల్ల వాళ్ళు కొట్టేసినారు బీహార్ హైకోర్టు. దాని మీద సుప్రీంకోర్టు బీహార్ గవర్నమెంట్ వేసింది, నేను కూడా వేశాను. అది అడ్మిట్ అయింది, సివిల్ అప్పీల్ కింద అడ్మిట్ అయింది. అది రేపో ఎల్లుండో లిస్టులో కూడా ఉంది. కానీ ఆ బెంచి ఎవరు, ఇద్దరు బ్రాహ్మణులు, ముగ్గురు వాళ్ళే కాబట్టి ఆ బీహార్ గవర్నమెంట్ అది ఇప్పుడు కొంచెం వాయిదా అడుగుదామని అది మేము చేయట్లేదు, అది స్ట్రాటజీస్గా. కాబట్టి మనకు న్యాయస్థానాలలో న్యాయం జరగట్లేదు, పార్లమెంట్లో జరగట్లేదు, మనకు అడ్మినిస్ట్రేషన్లో జరగట్లేదు, ఎకనామిక్లో జరగట్లేదు, ఏ వర్గాలు కూడా జరగట్లేదు. ఇంకా రోజు రోజుకు మనం వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు. కానీ అందుకని నా యొక్క విన్నపం, నా యొక్క ఏదేంటంటే, ఈ యొక్క ఆధిపత్య బీసీలలో ఆధిపత్య కులాలు కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ని సంకన వేసుకుంటేనే మీకు పవర్ ఉంటుంది, మీకు అధికారం ఉంటుంది. తర్వాత మనకు అగ్ర కులాల వాళ్ళ యొక్క ఏదైతే డిస్ప్రపోర్షనేట్ పవర్ ఉందో వాళ్లకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇవ్వాలా. లేకపోతే యూపీలో మనకి ఏదైతే బీహార్లో జరిగిందో అట్లనే ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ ఉన్నది మున్నూరు కాపు, ముదిరాజు, గౌడ్లు, యాదవులేనా ఇక్కడ బీసీలు అంటే? మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా వాళ్ళ హక్కు రావాలి. అది ఇప్పుడు ఆర్టికల్ 343A(3) 2021లో ఎమెండ్ చేసినది పార్లమెంటు. ఎమెండ్ చేసి ప్రతి రాష్ట్రం కూడా సోషల్లీ ఎడ్యుకేషన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క ఎంక్వైరీ చేసి ఆ లిస్టుని మీరు పెట్టుకొని దానికి విద్య, ఉద్యోగము, లోకల్ బాడీస్లో అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు అని అన్నది. ఎందుకు ఈ రాష్ట్రం చేయలేదు? ఇప్పటికైనా మా ఎంపీ గారి యొక్క నాకు విన్నపం ఏంటంటే, ఇప్పటికైనా మీ అధినాయకత్వాన్ని మీరు బీఆర్ఎస్ మళ్ళీ పదవికి రావాలనంటే ఈ కులగణన మీరు మెయిన్ ఎజెండాగా తీసేసుకొని జరగాలని మీరు ఉద్యమం చేసినట్లయితే మళ్ళీ మీకు పూర్వ వైభవం వస్తుందని నేను విన్నపించుకుంటూ, కాబట్టి మనం అందరికి సమన్వయం చేసేసుకొని ముందుకు నడవాలని నా యొక్క ప్రార్థన.